హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి డిజైర్ తేడం జరిగింది. 2018 మోడల్ అనమాట. ఎల్డిఐ అనమాట. ఇది వీడిఐ కాదండి, ఎల్డిఐ. ఇది 2018. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఏ పార్టు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, ఏ గ్లాసు చేంజ్ కాలేదు. 1,40,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. 3 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఒక టైర్ అయితే హాఫ్ బటన్ అయితే ఉంది. అది కూడా సీల్ టైర్ వేసి ఇస్తానంటున్నారు సార్. అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. మీకైతే ఇప్పుడు ఇంకా డీటెయిల్గా ఈ వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. డిజైర్ అనమాట. 2018 మోడల్ ఎల్డిఐ 6430 అనమాట. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎల్ఈడి ఫోక్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, బానెట్ మీద చూసుకోవచ్చు. మనం బానెట్ మీద చూసినట్టయితే అక్కడక్కడ పెయింట్ పోయినట్టుంది. దీనికైతే పెయింట్ పడిందంట. షోరూమ్ ట్రాక్లో కూడా ఉందని చెప్తున్నారు సారు. పెయింట్ అయితే పడిందండి, షోరూమ్ ట్రాక్లో కూడా ఉంది. కానీ బానెట్ ఒరిజినల్ అంటున్నారు. చిన్న డెంట్ ఉంటే రిపేర్ చేసి పెయింట్ అయితే వేసారంట షోరూంలోనే. కొన్ని పార్ట్స్ అయితే టచ్ అప్ అయినాయి. ఈ ఫెండర్ అంట ఒకటి టచ్ అప్ అయిందంట, పెయింట్ అయితే వేసారంట. టైర్స్ చూసుకోవచ్చు. మనం 100కి 90% అయితే ఉన్నాయి టైర్స్. ఇక్కడ చిన్న డెంట్ అయితే కనబడుతుంది మనకి రన్నింగ్ బోర్డు మీద. ఇక్కడ హ్యాండిల్ మీద చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. ఈ టైర్ అయితే లేదు. ఈ టైర్ కూడా వేయించిస్తానంటున్నారు సార్. అయితే మిగిలిన 3 టైర్లు అయితే 100కి 90% అయితే ఉన్నాయి. ఓవరాల్గా మీరు వెహికల్ అయితే ఒకసారి చూడండి. డీజిల్ వెహికల్ అనమాట. 2018 మోడలు. మనం వెనకాల నుంచి చూసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవన్నమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. టైల్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ కానీ నీళ్ళు రావడం కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ చూసుకోవచ్చు. 100కి 90% అయితే ఉన్నాయి టైర్స్. 3 టైర్లు. అలాగే మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. టైర్ చూసుకోవచ్చు. 100కి 90% అయితే ఉంది టైరు. ఇదన్నమాట ఓవరాల్గా వెహికల్. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ డ్రైవర్ డోర్ అన్నమాట. మనం చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్ డోర్ అన్నమాట. అలాగే 2018. ఇక్కడ గ్లాస్ మీద చూడవచ్చు మీరు. అలాగే డిక్కీకి తర్వాత తీయాల్సి వస్తుంది. ముందే తీసి పెట్టుకుందాం. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్ అనమాట. అలాగే గ్లాస్ చూసుకోవచ్చు. ఇది కూడా 2018. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే గూడ్ స్పేస్. డిక్కీ గురించి మీకు తెలిసిందే, డిజైర్ గురించి. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఒరిజినల్ డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. అలాగే గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదన్నమాట. అలాగే కో డ్రైవర్ డోర్ మనం చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఒరిజినల్గా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇది ఎల్డిఐ కాబట్టి 2 పవర్ విండోసే వస్తాయి అన్నమాట. వెనకాల మాన్యువల్ విండోస్ అయితే వస్తాయి. అలాగే మనం బ్యాక్ సీట్ చూసుకోవచ్చు. ఇది కూడా 100కి 80% అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ ఎక్కడా చినగలేదు, నీట్గా అయితే ఉన్నాయి. ఇదన్నమాట ఓవరాల్గా ఇంటీరియర్ కూడా. డాష్బోర్డ్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ 2018 డిజైర్ ఎల్డిఐ అనమాట. ఇంజన్ చూసుకున్నట్టయితే మనం ఇంజన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే యాప్రాన్స్ కూడా ఎక్కడ వెల్డింగ్ పెట్టడం కానీ పేస్ట్ పెట్టడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు మనం. అలాగే బానెట్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన బానెట్ అనమాట, ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది, మీరే చూడొచ్చు. బ్యాటరీ చూసుకోవచ్చు, బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, నేనైతే చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ చూడండి, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు షోరూమ్ నుంచి బండి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్కళ్ళే ఓనర్ అనమాట. రెండో ఓనర్ కూడా కాదు, ఒక్కళ్ళే ఓనరు, ఫస్ట్ ఓనర్ అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అలాంటివి అయితే ఏమీ లేవు, నేను చెక్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీరే చూడొచ్చు మీ కళ్ళతో. సార్ కొంచెం ఎక్సలేటర్ ఇవ్వరా, కొంచెం కొంచెం చాలా ఆపేయండి సార్, ఆపేయండి ఇంజన్. మీరే చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజను. మీరు మీ కళ్ళతో చూశారు కాబట్టి నమ్మాలి, కాబట్టి నమ్మి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి, కొనుక్కోండి. బాటమ్ నుంచి కూడా ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు, చాలా బాగుంది బాటమ్. అలాగే ఏసీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా 2018 డిజైర్ ఎల్డిఐ ఇంజిన్ అనమాట. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా వెహికల్ ఎలా ఉందో, మీకు చూపించాను కదా పార్ట్ టు పార్ట్, బిట్ టు బిట్ మీరు చూశారు కదా. ఈ బానెట్ అయితే పెయింట్ అయింది, మీకు ఇందాక కూడా చూపించాను, షోరూమ్ ట్రాక్లో కూడా ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బానెట్ అయితే చేంజ్ కాలేదు, జస్ట్ పెయింట్ అయిందనమాట, రిపేర్ అయింది. చిన్న స్క్రాచ్ లాగా ఇక్కడైతే డెంట్ అయితే దీన్ని రిపేర్ చేసి పెయింట్ అయితే వేయడం జరిగింది, మీకు ఇందాక కూడా చూపించాను. అంతకుమించి ఏం లేదు, ప్రతి పార్ట్ ఒరిజినల్గా ఉంది, ప్రతి గ్లాస్ ఒరిజినల్గా ఉంది, ఏది చేంజ్ కాలేదు. కానీ ఇది ఎల్డిఐ, మీకు ముందుగానే చెప్తున్నా, మళ్ళీ వీడియో అనుకోబాకండి, ఎల్డిఐ అనమాట. 2018 ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా 1 నెల మాత్రమే ఉంది, జనవరి వరకు అయితే ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 5,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. సూపర్గా అయితే ఉంది వెహికల్, బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు, ఏసీ చాలా బాగుంది, రన్నింగ్ చాలా బాగుంది, ఇంజన్ చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంది. ఓవరాల్గా వెహికల్ అయితే 5 out of 5 ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఎవరైనా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, మీరు షోరూమ్కి తీసుకెళ్ళి చూపించుకోవచ్చు, లేకపోతే మీ మెకానిక్ని తెచ్చైనా చూపించుకోవచ్చు. వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇదన్నమాట వెహికల్. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మీకైతే ఇంకా తేడం జరిగిద్ది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.